అందరికీ నా వందనాలండి. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ గొప్ప దేవ యేసు ప్రభు, ఇంతవరకు నుంచి చూపించిన కృపను బట్టి వందనాలు యేసయ్య. అయా, మీరు మాతో మాట్లాడమని తండ్రి, నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజున ఒక విషయాన్ని నేను మాట్లాడాలనుకుంటా ఉన్నాను. చాలామంది కూడా మనుషుల మీద డిపెండ్ అయిపోతున్నారండి. మనుషుల నమ్మకం మీద డిపెండ్ అయిపోతున్నారు. చాలామంది ఏదైనా కార్యం జరగాలంటే ఫస్ట్ దేవుడిని ప్రార్థన చేయకుండా మనుషులకి చెప్పుకోవడం, అది సహజమే, అది చెప్పుకోవచ్చు, కాదన్ను. ఆ మనుషుల రూపంగానే దేవుడు కార్యం చేయిస్తాడు. ఎవరైతే చేయాలో వారిని పంపిస్తారు, అది కరెక్టే, కాదంటలేదు. కానీ మొదటకుంట మనం ఫిర్యాదు ఎక్కడ చేయాలండి? పాద సన్నిధి దగ్గర చేయాలి. అంటే దేవుని మందిరం దగ్గర మనం ప్రార్థన చేయాలి. అలా చేయలేకుండా చాలామంది కూడా ఉండిపోతున్నారండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అప్పుడే వాళ్ళు ఏం చేస్తున్నారనేది తెలియకుండా పోతుంది. నువ్వు ఫస్ట్ ప్రయారిటీ మనుషులకి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి నీకేమొస్తుంది? నన్ను ఒక మాట చెప్పనివ్వండి. మనిషికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వలేకపోతే తర్వాత ఇవ్వాలనుకున్నా సరే వాళ్ళ మనసు అంగీకరించదు. ఎందుకంటే ఆత్మాభిమానం ఒకటి ఉంది కదా, అది ఆపుతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఇవ్వాల్సిన సమయం అప్పుడు ఇవ్వాలి. అలాగా చాలామంది కూడా దూరం చేసుకుంటూ ఉంటున్నారు బంధాలని. అలాగే దేవుని ఒక మనిషే ఇంత అలా ఆలోచిస్తుంటే, ఒక మనిషి మనసే ఇంతలాగా బాధపడిపోతుంటే, మరి నువ్వు దేవునికి సమయాన్ని ఇవ్వట్లేదు, దేవుని కోసం ఆలోచించట్లేదు. మరి ఆ యేసు ప్రభువుకి నీ మీద ఎంత కోపం రావాలండి? ఎంత కోపం ప్రజల్లో రావాలి? ఆయన కనుక ఒక్కసారి ఉగ్రత చూపించారంటే మనం బ్రతకగలమా? లేదు. ఆయన ఇంకా కనికర పడుతున్నాడు, ఇంకా కృప చూపిస్తున్నారు. ఎందుకంటే నా బిడ్డలు నా దగ్గరికి ఎప్పటికన్నా వస్తారు అని చెప్పేసి ఆయన ఎదురు చూస్తా ఉంటున్నారు. ఎందుకంటే నీ జీవితంలో కార్యాలు లేటుగా జరుగుతున్నాయేమో. ఒక్కసారి ఆయన వైపు తట్టు తిరుగు. మనుషులను నమ్ముకోవద్దు. అందుకని కీర్తనల గ్రంథంలో ఉంటుంది, 118వ కీర్తన 8వ వచనంలో ఉంటుంది, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చూసారా? మనుషులు నమ్ముకుంటే కొంతకాలమేనండి, వాళ్ళ నమ్మకం అనేది పూర్తిగా ఉండదు. ఎందుకంటే మన దేవుడు నిత్యత్వంలో ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మతో ఆయన మనతో మాట్లాడుతున్నారు కాబట్టి, ప్రతి నిమిషం మనకి ఏదైతే అవసరం ఉందో అవన్నీ తీర్చగల సమర్థుడు మన దేవుడు. కానీ మనకు అన్నీ తెలిసినా సరే ప్రార్థనకు సమయం మనం ఇవ్వం. మనం బైబిల్ మొత్తం ఒక 4-5 సార్లు చదివేసినా సరే మనకు అన్ని వచనాలు తెలుసు అనిపిస్తుంది. కానీ లోతుగా వెళ్తే ఏ వచనం కూడా మనకు తెలియదు. అన్ని ఆలోచనలు మన దగ్గర, మనకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు, నేనే పెద్ద జ్ఞాని అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఈరోజు చెప్తున్నాను, దేవునికి నువ్వు సమయం ఇవ్వకపోతే నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే. నువ్వు ఎప్పుడైతే జ్ఞానం కలిగి దేవుని కోసం, నువ్వు ఆరాధన కోసం ఎప్పుడైతే నువ్వు కేటాయిస్తావో టైంని, సమయాన్ని, అందుకనే దేవుడు అంటున్నాడు, సమయాన్ని, కాలాన్ని, ప్రతిదీ కూడా నా తండ్రి చేతిలో ఉన్నాయని. అందుకనే దావీదు భక్తుడు ఎప్పుడు కూడా ఆయన పని చేసుకున్నప్పుడు కూడా, ఆయన గొర్రెలు కాసుకున్నప్పుడు కూడా ప్రతి నిమిషం కూడా దేవుని కోసం ఆలోచిస్తూ ఉంటాడండి. దేవుని కోసమే ఆలోచిస్తాడు, దేవుని కోసం పాటలు రాస్తాడు, పాటలు పాడతారు, సంగీత నాదంతో ఆయన డ్యాన్సులు వేస్తారు, నాట్యం చేస్తారు. ఈ రోజున అలాంటి టైం మనకి లేదు. ఎందుకంటే ఈలోక ఆశల కొరకు, ఈలోక బంధాల కొరకు నువ్వు పరిగెడుతున్నావేమో. నీకు ఏ బంధం కూడా ఈ రోజున శాశ్వతం కాదు, అది ఏదో రోజు తిరిగి వెళ్ళిపోవాల్సిందే. అందుకనే వాక్యంలో దావీదు గారు ఒక మాట చెప్పారు, 119వ కీర్తన 10వ వచనం, నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞల్ని విడిచి తిరగనీయకము. అంటే చూసారా, నా పూర్ణ హృదయంతో నిన్ను వెతుకుచున్నాను అంటే హృదయంతో కాదంటే పూర్ణ హృదయంతో. అంటే ఆయన వెతకాలంటే ఎలా ఉండాలి? 10 సమస్యలు మన మీద పెట్టేసుకొని, యేసుప్రభువా నువ్వు అర్జెంటుగా ఈరోజు దిగిపోండి, కార్యం చేసేయండి నా జీవితంలో అంటే అయిపోద్దా? కార్యం చేయడానికే కాదండి దేవుడు, పనులు చేయడానికే కాదు,
దేవుని పిలిచేది మన పనులు చేయించుకోవడానికి కాదండి. ఆయనకి పనికొచ్చే పని ఏమైనా ఉందా నా ద్వారాగా అని చెప్పేసి నువ్వు అడగాలి. యేసుప్రవ్వా, నాతో నీకేమైనా పని ఉందా? యేసుప్రవ్వా, నాతో నీకేమైనా అవసరం ఉందా? నాకు చెప్పండి, నేను నీ పని చేయాలని ఆశపడుతున్నానని దేవునికి నువ్వు అడగాలి. అది పూర్ణ హృదయంతో ఆయన్ని వెతకాలి. వెతికే వారిగా నువ్వు ఉంటే నువ్వు కోల్పోయింది ప్రతిదీ కూడా తీసుకొచ్చే దమ్ము నా యేసయ్యకుంది. ఈ రోజున అడుగుదామా? యేసుప్రవ్వా, నా జీవితంలోకి రండి, నాతో మాట్లాడండి. అయ్యా, నువ్వు మాట్లాడకపోతే నేను బ్రతకలేనేమో అని అడుగుదాం. ఎందుకంటే ఆయన సమాధానం చెప్పే దేవుడు, ఏ మనిషిని కూడా వదిలేసే దేవుడు కాదండి. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పారు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, మరి వాటికి ఆహారం ఎవరు పెడుతున్నారు? నిన్ను పోషించలేడా? పోషించగలడు. ఇన్ని సంవత్సరాలు నిన్ను చూడలేదా దేవుడు? నీ ఇంట్లో కార్యం జరగలేదా అని నువ్వు అనుకోవచ్చు. నీ ఇంట్లో కార్యాలు జరిగినాయి, కానీ నిన్ను మరుగుపరిచాడు దేవుడు. నీకు తెలియకుండానే నీ పనులు చేశాడు దేవుడు. నువ్వు అవ్వలేని పనులు దేవుడు అయ్యేలా చేశాడు. మరి ఈ రోజున 2 చేతులు ఉండి 2 కాళ్ళు ఉన్న మనకు అంత హోదాతనం ఇచ్చిన వ్యక్తికి మనం ఈ రోజున ఆరాధన చేయకపోతే మన బ్రతుకు ఒక బ్రతుకు కాదండి. మన జీవితం ఒక జీవితమే కాదు. ఎందుకంటే ఈ లోకమాలిని అంటించుకొని మురికిలా మనం బ్రతుకుతున్నామే. మన హృదయం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా లేకుండా జీవిస్తుందే. ఈ రోజున ఆ దావీదు గారు ఎందుకు పూర్ణ హృదయంతో వెతికారంటే, ఆయన్ని వెతుకుతుంటే అంట పూర్ణ హృదయం అంటే నా హృదయంలో ఏ పాపము లేదని చెప్పకనే చెప్తున్నారు ఆయన. మరి ఈ రోజున నువ్వు పూర్ణ హృదయంతో ఆరాధన చేస్తున్నావా? లేదు, ఒక గంట, ఒక 10 నిమిషాలు అనేమైనా ఆరాధన చేసుకుంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని ఆయనలోకి మనం వెళ్తే టైం తెలియకూడదండి. చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారా లేదా అనేది మనం మర్చిపోవాలి. లేదా ఒక పక్కన ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూస్తే ఆ కోడి మాంసం కూర ఉడుకుతుందా లేదా అలాంటి ఆలోచనలు రాకూడదు. అలాంటి ఆలోచనలు వస్తే దేవుడు నీకు ఊరికనే కార్యాలు చేయడు. అంటే అలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ప్రతిదీ గమనిస్తున్న దేవుడు. అలా చేస్తేనే కానీ చేయడా బ్రదర్ అని మీరు అనొచ్చు. అలా చెయ్యకపోయినా దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మకస్తుడు, అన్యాయస్తుడు కాదు. నువ్వు మనిషివి కాబట్టి నువ్వు మాట మార్చచ్చేమో, ఆయన ఎన్నడూ మాట మాత్రము మారదంట. యుగాలు గతించినా సరే ఆయన మాట మాత్రం ఎప్పుడు కూడా మారదంట. కానీ ఆయనకి ఇష్టపెట్టేవారిగా మనం ఉండాలి తప్ప బాధ పెట్టేవాళ్ళుగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎందుకంటే నీలో ఒక పరిశుద్ధాత్మను పెట్టినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ పరిశుద్ధాత్మతో మనం నడవాలంట. ఆ ఆత్మ ఎప్పుడు కూడా చల్లారకూడదంట. మరి నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆత్మ ఎందుకు చల్లారుతుంది? నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ ఆత్మ ఎందుకు వేరే ఆలోచనలు పెట్టుకుంటుంది? అప్పుడు నీలో ఏ ఆత్మ ఉన్నట్టు లెక్క? పరిశుద్ధాత్మ ఉంటే ఏ ఆలోచనలు ఉండవండి. దేవునికి సమయాన్ని ఇస్తుంది పరిశుద్ధాత్మ. ఈ టైంలో ఈ ప్రార్థన చేసుకుంటే బాగున్ను, ఈ టైంలో ఆరాధన చేసుకుంటే బాగున్ను, ఒక సేవకులతో మాట్లాడితే బాగున్ను, ఒక విశ్వాసతో మాట్లాడితే బాగున్ను, ఒక మనిషిని రక్షిస్తే బాగున్ను, దేవుని 4 మాటలు చెప్పి ఒక మనిషిని దేవుని వైపు మళ్ళిస్తే బాగున్ను. ఈ రోజున ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావే నీ వ్యక్తి, ఆ వ్యక్తి రేపొద్దున్న నీతో పాటు పరలోక రాజ్యంలోకి రాకపోతే నరకంలోకి ఉంటే అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలవా? ఉండలేరు కదా. అలాగే ఇక్కడ ఉన్నప్పుడే ఆత్మలు రక్షించేవారిగా మనం ఉండాలి. ఆత్మల భారం కలిగి ఉండాలండి. ఎప్పుడైనా సరే మన కుటుంబంలో ఒక వ్యక్తి తప్పిపోతేనే, ఈ రోజుల్లో మిస్ అయిపోతేనే, చనిపోతేనే అంత బాధపడుతున్నామే. అదే కుటుంబం పరలోక రాజ్యంలో లేకపోతే ఆ కుటుంబంలో ఏ వ్యక్తి అయినా నరకంలో ఉంటే మీరు అక్కడి నుంచి చూడగలరా ఆ వ్యక్తిని? ఆ వ్యక్తి పడే బాధను మనం చూడగలమా? చూడలేం. ఎందుకంటే కష్టమైన నష్టమైనా సరే యేసు ప్రభు ఇక్కడ మనకు టైం ఎందుకు ఇస్తున్నాడంటే మన కుటుంబాన్ని మనం నిలబెట్టుకోవాలి, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి. అందుకని మన ప్రార్థనలు ఎప్పుడైనా సరే యేసు ప్రభువా, నీ పరలోక రాజ్యంలోకి నా కుటుంబం రావాలి, నీ జీవ గ్రంథం నుంచి నా పేర్లు నమోదు చేయబడాలి అని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే జీవ గ్రంథంలో ఆ పేరు లేదో
పరలోక రాజ్యంలో స్థానం లేదండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ లేదో పరలోక రాజ్యంలో స్థానం లేదు. నిజమైన రక్షణ ఎప్పుడైతే నువ్వు తీసుకోలేదో పరలోక రాజ్యంలో స్థానం లేదు. ఇవన్నీ నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఆత్మపూర్వకంగా ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. దేవుడే నీతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1:22 చూద్దాం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవచించిన వారే ఉండాలి. చూసారండి, మనం ఏంటంట వినుచున్నామంట, కానీ మోసపోతున్నాం. దేనికి మోసపోతున్నాం? విన్నది ఆచరించట్లేదు కాబట్టి మోసపోతున్నాం. నువ్వు ఎప్పుడైతే విన్నది ఆచరిస్తావో నువ్వు మోసపోవు. అందుకని వాక్య ప్రకారం ప్రవచించిన వారే ఉండాలంట. వాక్య ప్రకారం నువ్వు నడుచుకోవాలంట. మరి ఈరోజు వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరులారా, ఈరోజు ఏం చేస్తారు? నీ జీవితాన్ని మార్చుకుంటారా? ఒంటరి బ్రతుకులోంచి వెలుగులోకి వస్తారా? లేదంటే చీకటి సంబంధంలో ఉంటారా? ఎందుకంటే ఒక్కసారి నా దేవుడిని పిలిస్తే కంపల్సరీ మీ జీవితాలు కార్యాలు చేయగలరండి. ఒక్క అవకాశాన్ని దేవునికి ఇద్దాం. ఈరోజు ఒక్క అవకాశాన్ని ఆత్మపూర్వకంగా హృదయపూర్వకంగా ఆయనకి ఆరాధన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల గొప్ప దేవ యేసు ప్రభువా, నీకే వందనాలు తండ్రి. అయ్యా అవును తండ్రి, ఈ లోక సంబంధ విషయాలు తండ్రి యేసు ప్రభువా, అయ్యా మనుషులు తండ్రి సమయాన్ని ఇవ్వగలేకపోతే అయ్యా వారి మనోభావాలు దెబ్బతింటున్నాయి. అలాంటిది తండ్రి యేసు ప్రభువా, నేను మీకు సమయాన్ని ఇవ్వకపోతే తండ్రి మీరు ఎంతగానో మా కోసం బాధపడుతూ ఉన్నారు తండ్రి. అయ్యా మా జీవితంలో కార్యాలు ఆగిపోతున్నాయి, మా జీవితంలో వెలుగు లేకుండా పోతుంది తండ్రి యేసు ప్రభువా. ప్రతిదీ మీకు గమనిస్తూ ఉన్నాం తండ్రి యేసు ప్రభువా. ఈరోజు తండ్రి స్థిరమైన బుద్ధి తండ్రి మాలో యేసు నామములో కలుగును గాక. జీసస్ హల్లెలూయా. గ్లోరీ మ్యాంటింగ్ ఆఫ్ పవర్ రికలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రములు. నీ పరిశుద్ధాత్మ శక్తి తండ్రి ఈ బిడ్డలకు తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి తండ్రి. ఈ బిడ్డలు ప్రార్థన చేయొచ్చునుగా తండ్రి మీరు సంపూర్ణ విడుదల దయచేయమని అడుగుతా ఉన్నాను తండ్రి. అపవాది చోటు లేకుండా తండ్రి బంధకాల నుంచి విడుదల దయచేయమని అడుగుతా ఉన్నాను. వారికి ఉండే అప్పులు అపనిందలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా యేసు క్రీస్తు నామములో కొట్టివేయబడింది గాక. జీసస్ హల్లెలూయా. గ్లోరీ రికలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. యేసయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తి తండ్రి ప్రతి బిడ్డ మీద రావాలా. పరిశుద్ధాత్మతో తండ్రి అన్య భాషలతో తండ్రి నీతో సహవాసంలో ఉండాలి తండ్రి యేసు ప్రభువా. అయా భాషతో మాట్లాడేవాడు తండ్రి యేసు ప్రభువా నీతో మాట్లాడుచున్నాడని చెప్పి ఉన్నావు అయ్యా. అలా ప్రతి బిడ్డ రావాలి తండ్రి యేసు ప్రభువా. అయా విశ్వాసుల వల్లే కాకుండా తండ్రి శిష్యుల వల్లే మారేలాగా సహాయం చేస్తారని నమ్ముచు నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.